యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అత్తా పడుకో అత్తా. రాబా చిట్టి, అక్కడ టాబ్లెట్స్ ఉన్నాయి చూడు. బావా పడుకో. అమ్మా అమ్మా లేమ్మా, టాబ్లెట్ వేసుకుందాం. బావా ఇలా అమ్మా కొంచెం తాగమ్మా. అమ్మా కొంచెం తాగమ్మా. అమ్మా కొంచెం తాగమ్మా. చిట్టి అమ్మా కొంచెం రెస్ట్ తీసుకో. స్వామి, తెల్లారేసరికల్లా మా అత్తకి జ్వరం తగ్గిపోవాలి, మా అత్త క్షేమంగా ఉండాలి. అలా జరిగేలా చూడు స్వామి. ఇంత టైం అయిందేంటి? ఈ పోతురాజు చింతామణి ఇంకా నిద్ర లేవలేదేంటి? రవిచంద్ర ఇక్కడున్నాడేంటి? చిట్టమ్మ కూడా ఇక్కడే ఉంది. ఈ చిట్టమ్మ ప్రాణాలతో ఉండగా మా కాంతమ్మత్తని చంపే మగాడింకా పుట్లేదురా. చిట్టి 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 లేమ్మా. అత్త ఎలా ఉందత్త నీకు? జ్వరం తగ్గిందా? నాకు పర్వాలేదు. మీరు రాత్రంతా నిద్రపోలేదా?
ఒక్కరోజు పడుకోపోతే ఏం కాదులే అత్త. నీకు జ్వరం తగ్గింది అంతే చాలు. ఆ, బావా బావా ఏమన్నా కావాలా అమ్మా? ఉహు. కూర్చోండి. నాన్నా, ఆ, ఆ రవిచంద్ర చిట్టమ్మ ఉన్నారంటావా వెళ్ళిపోయారంటావా? వాళ్ళ అమ్మను వదిలిపెట్టి ఆడెక్కడికి పోతాడు, ఆ అత్తను వదిలిపెట్టి అది ఎక్కడికి పోద్ది. ఇద్దరు కొంపలోనే ఉండుంటారు. అవును నాన్నా, రాత్రంతా కాంతమ్మకి సేవలు చేసి ఆవిడ దగ్గర మంచి మార్కులు కొట్టేసుంటారు. అవునే, ఆ సేవలేవో మనిద్దరం చేసినా కాంతమ్మ దృష్టిలో మంచి మార్కులు పడుండేవి. ఇప్పుడు చూడు, మనకు రావాల్సిన మార్కులన్నీ ఆ చిట్టమ్మ రవిచంద్ర కొట్టేశారు. కొట్టేశారు నాన్నా. రాత్రి జరిగిన దొంగతనానికి మనకి లింకెట్టకపోతే అంతే చాలు. ఆ, ఉమ్, అది నిజమేనే. ఆ చిట్టమ్మ అసలే ఆవులిస్తే పేగులు లెక్కెట్టేస్తుంది. రాత్రి జరిగిన దానికి మనకి సంబంధం ఉందని తెలిసిందంటే కొంపలు అంటుకుపోతాయి. అవును నాన్నా. పద, గదిలో ఏడు జరుగుతుందో ఆ, చూద్దాం. పద పద. వృద్ధాప్యం వచ్చాక ఏ తల్లైనా మంచాన పడితే కొడుకు చూస్తాడా కోడలు చూస్తుందా అని అత్తలందరూ భయపడుతుంటారు. కాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కొడుకు, మనసారా ప్రేమించే కోడలు దొరికితే వృద్ధాప్యంలో కూడా పసిపిల్లలా బతకొచ్చని మిమ్మల్ని చూశాకే అర్థమైంది. మిమ్మల్ని అష్టకష్టాలు పెట్టి అసహ్యించుకుని ఇంటి నుంచి గెంటేస్తే తిరిగి నన్ను అసహ్యించుకోవాల్సింది పోయి ఇంత ప్రేమ నా మీదెందుకు చూపించావు చిట్టి? నేను మీకేం చేశానని, ఏం మిగిల్చానని? తెల్లవార్లు నిద్రాహారాలు లేకుండా నాకు సేవలు చేశారు. అత్త, నువ్వు మా కాంతమ్మత్తవి. అత్తంటే అమ్మతో సమానం అంటారు. నువ్వు మమ్మల్ని పరే వాళ్ళలా చూసుండొచ్చు, కానీ మేమెప్పుడు నిన్ను పరాయిదల్లా చూడలేదు. నువ్వు మారితే చూడాలని, మేము కోరుకునే మార్పు నీలో రావాలని మేం కలలు కన్నాము. ఆ రోజు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసామత్తా. కానీ కానీ ఇంత తొందరగా ఆ మార్పు వస్తుందని అస్సలు ఊహించలేకపోయామత్తా, అస్సలు ఊహించలేకపోయాము. అవునమ్మా, మాకు నచ్చినది నీలో ఉన్న తప్పులు తప్ప నువ్వు కాదు. మేము మెచ్చనిది నీలో ఉన్న స్వార్థం తప్ప నిన్ను కాదు. అందుకే మా అమ్మ ఎప్పటికీ మా అమ్మే. నీకు తెలియకుండా నువ్వు తప్పులు చేసి ఉండొచ్చు. చిట్టమ్మ మీద అక్కసుతో, ద్వేషంతో తప్పుగా ప్రవర్తించి ఉండొచ్చు. కానీ నువ్వెప్పటికీ మా అమ్మవే.
అవునత్త, నువ్వు నన్ను బాధలు పెట్టడం వెనక, కష్టాలెట్టడం వెనక నీ స్వార్థం ఉంటే, అలాగే నీ ప్రతి తప్పు పట్టడం వెనక, నీ ప్రతి స్వార్థానికి బుద్ధి చెప్పడం వెనకాల కూడా నాకు కూడా ఓ స్వార్థం ఉంది. అదేటో తెలుసా? నిన్ను మార్చుకోవటం, నిన్ను మంచి మనసుగా చూడటం కోసం. చిట్టి రా. క్షమించడం అంటే ఏంటో తెలియని ఈ కాంతమ్మని క్షమించి నువ్వు నాకంటే పెద్దదానివయ్యావమ్మా. చాలా గొప్పదానివయ్యావు. నా కంటికి నువ్వు చాలా గొప్పదానిలా కనపడుతున్నావు. మీరు చేసిన ఈ సేవలకి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి? ఏం చెప్పి నా పాపాల్ని ప్రక్షాళన చేసుకోవాలి? చెప్పు. మీరేం చేయమన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు మాత్రం ఈ క్షణం నుంచి ఇక్కడే ఉండిపోవాలి. ఇక్కడే ఉండిపోవాలి. నాతోనే ఉండిపోవాలి. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? అవును రవి, నేను పాపిష్టిదాన్ని రవి, దుర్మార్గురాల్ని. స్వార్థంతో అసూయతో మిమ్మల్ని ఇంటి నుంచి గెంటేశాన్రా. చేసిన తప్పులన్నింటికీ ఇప్పుడు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. క్షమాపణలు చెప్పుకుంటున్నాను. క్షమాపణలు చెప్పుకుంటున్నాను. అత్త ఏంటిది? ఏటత్త ఈ పనులు? నన్ను ఆపకు చిట్టి, నన్ను ఆపకు. మీరిద్దరూ కాదు కాదు కాదు, నా కూతురు అల్లుడు మనవడితో సహా మనింటికొస్తానని నాకు మాటివ్వాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. మాటివ్వు చిట్టి. నా కూతుర్ని అల్లుణ్ణి మనవణ్ణి ఈ ఇంటికి తీసుకొస్తానని, అందరం ఒకప్పట్లాగే కలిసిమెలిసి ఉంటావని నాకు మాటివ్వు చిట్టి. ఏంటి చిట్టి, నేను చేసిన తప్పుల్ని క్షమించలేవా? నా ఈ చిన్న కోరికని మన్నించలేరా? క్షమించలేవా చిట్టి? క్షమితానత్తా. నువ్వు కోరుకున్నట్టే ఓతిన్ని, అన్నయ్యని, అల్లుణ్ణి ఖచ్చితంగా ఇడికి తీసుకొస్తాము. నా బంగారు తల్లి, నాకు తెలుసమ్మా. నా చిట్టమ్మ నాకు మాటిస్తుందని తెలుసు. ఎప్పుడు తీసుకొస్తావు చిట్టి? ఎప్పుడు? నువ్వు కోరుకున్న కోరికని తీర్చడానికి మేము మాటిచ్చాము. అలాగే మేము కోరుకున్న కోరికని నువ్వు నెరవేరుతానని నాకు మాటిస్తావా అత్త?
చెప్పు, ఏం చేయమంటావో చెప్పు. నా యావదాస్తిని నీ పేరు మీద, నీకు పుట్టబోయే బిడ్డల పేరు మీద రాసిచ్చేయమంటావా? లేదంటే సగం ఆస్తి నీకు, సగం ఆస్తి నా కూతురి పేరు మీద రాయించేయమంటావా? చెప్పు చిట్టి, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. చెప్పు చెప్పు చిట్టి, చెప్పు. అవేవి వద్దత్తా. నిన్ను పట్టుకున్న దుష్టగ్రహాల్ని, అదే ఆ పోతురాజు చింతామణిని ఇంటి నుంచి పంపించేస్తానని చెప్పు. ఆ మరుక్షణమే మా అన్నీని, వదిన్ని, మేనల్లుణ్ణి అట్టుకొని ఇంట్లో కడిగెడతాము. చెప్పు కంతమంతా. అలా అని నువ్వు మాటేయగలవా? నాన్నోయ్, మనల్ని ఇంటి నుంచి గంటేయడానికి చిట్టమ్మ ముహూర్తం పెట్టేసింది. అవును, తెల్లారేలోపు మన బతుకులు తెల్లారిపోతాయని కల్లో కూడా అనుకోలేదే. పోనీ ఇప్పుడెళ్ళి కలలు కందావా నాన్న? మూసుకొని ఏం జరుగుతుందో చూడు. మాట్లాడవేటత్తా. ఆ తండ్రి కూతుళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి గెంటెత్తానని నాకు మాటియ్యు. ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు కోరుకున్నట్టుగా అందరం వచ్చేస్తాము. మాటేయగలవా? లేదు లేదు, మాటివ్వలేను. కాంతం ఇంకా మారలే చింత. కాంతం ఇంకా పాత కాంతమ్మే. అవునన్నా. అమ్మా, మేమేమైనా అడగరాని వరం అడిగామా? కోరకూడని కోరికలు కోరామా? జస్ట్ ఆ దుర్మార్గుల్ని ఇంటి నుంచి బయటికి పంపించమన్నాం, అంతే కదా. రవి, మీకు కావాలంటే నా ఆస్తిని అడగండి. జీవితకాలం మీ బానిసలుగా పనిచేయమనండి, చేస్తాను. అంతేకాని వాళ్ళిద్దరినీ ఇంటి నుంచి గెంటేయమని అడగండి రవిచంద్ర. ఎందుకు గంటేలేవమ్మా? చెప్పా కదా అడగొద్దని. దానికి సమాధానం నేను చెప్పలేను. అమ్మా, మేము అడిగిన పని నువ్వు చేయలేకపోతే నువ్వు అడిగిన పని మేము చేయలేమమ్మా. రవి, అవునమ్మా, నీకు మాకంటే ఆ దుర్మార్గులే ఎక్కువైనప్పుడు మేం మాత్రం ఇంటికొచ్చి ఎందుకు అవమానపడాలమ్మా? అవునత్తా, వాళ్ళిద్దరూ ఉండగా మేము ఇంటికొత్తే ఎన్ని అవమానాలు పడాలో, ఎన్ని కట్టాలు పడాలో మాకు తెలుసు. నీకు కూడా తెలుసు. నువ్వు కోరుకున్న కోరిక నెరవేరాలి అంటే ఆ ఇద్దరినీ గెంటెత్తానని మాకు మాటియ్యు. అలా అయ్యని పక్షంలో నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. ఆఖరిసారిగా అడుగుతున్నావత్తా, వాళ్ళిద్దరినీ గెంటెత్తవలేదా? అరే, నా వల్ల కాదు కాదు. అయితే మళ్ళీ మేము ఈ ఇంటికి తిరిగి రావడం కూడా మా వల్ల కాదత్తా. పద బావా. చిటి, నా మాట విను. చిటి, రవి, నా మాట వినరా. రవి, నేను చెప్పేది వినరా. రే రవి, పద 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 పద.
అమ్మా ఏమే చింతామణి, మొత్తానికి కాంతమ్మ మనల్ని ఇంటి నుంచి గెట్టేయడానికి ఒప్పుకోలేదే. అమ్మయ్య. అవునన్నా, ఒప్పుకుంటే ఏమైద్దో మనకంటే కాంతమ్మకే బాగా తెలుసు. అవునే. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడది నా పాలిట శాపమైంది.